అండ్ ఆ కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవి బయట? అంటే వన్స్ షాట్ అయిపోయిన తర్వాత, కెమెరా ఆఫ్ అయిన తర్వాత బికాస్ ఇట్స్ వెరీ లైక్ చాలా బుక్స్ చదువుతూ ఉంటారు అండ్ అవును. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తూ అవును. ఉంటారు. ఎస్పెషల్లీ పొలిటికలీ చాలా చాలా బిజీగా కూడా యాహ్! ఉన్నారు. యాహ్! ఆ టైం దొరికేదా అసలు? మాట్లాడడానికైనా ఆ స్కోప్ దొరికేదా? సార్ మాక్సిమం ఆయనకెప్పుడు ప్యారలెల్‌గా ఇట్ వాస్ 2 వరల్డ్స్ కదండీ! సో, ఆయనకి ఎప్పుడు ఒక గ్యాప్ దొరికినా అక్కడ అంటే ఇఫ్ హి నోస్ ఎవ్రీవన్ సేఫ్, కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆయన ఇంకా ఆయన పనిలోకెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. సో, ఇట్ వాస్ ఆల్వేస్ దట్. అండ్ నేను సార్ నుంచి నేర్చుకున్నది ఒకటేంటంటే ఇట్ వాస్ అటెన్షన్ టు డీటెయిల్. ఐ డోంట్ అంటే కొన్నిసార్లు మనం కూడా మన లైఫ్‌లో కొంచెం వి గెట్ ఎ లిటిల్ క్యారీడ్ అవే అండ్ చిన్న కరెక్ట్. చిన్న థింగ్స్ లైక్ వెదర్ బాగున్నప్పుడు అప్రిషియేట్ చేయము. హ్మ్. ఆర్ పక్కన నడిచెళ్ళేటప్పుడు చెట్టు బావుంటే నేను ఫస్ట్ టైమ్ సార్ మేమందరం ఇక్కడ షూట్ చేస్తున్నామండి. సార్ షాట్ లేదని ఆయన ఎక్కడికెళ్ళలేదన్న అక్కడ మూవలో ఒక ఒక అక్కడే ఈ లొకేషనే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఓహ్! ఓకే. దిస్ పోస్టర్ దట్ యూ సీ ఇక్కడ కంప్లీట్ చెట్లున్నాయి పైన. హ్మ్. ఆయన ఆ బెంచ్ ఉంది గదండీ అక్కడ. సో, ఆయన అక్కడే కూర్చున్నారు. అండ్ మేము వి వర్ షూటింగ్ సంథింగ్ ఎల్స్ కొంచెం అవతల వైపు. ఆయన చూస్తే ఆయన జస్ట్ హి వాస్ అడ్మైరింగ్ చెట్లు. అక్కడ పైన ఏంటిది అని కనుక్కొని, ఇప్పుడు అది కావాలంటే ఎక్కడి నుంచి తెప్పించుకోవాలి ఆర్ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ ప్లాంట్. ఓహ్! ఆయనకప్పుడు ప్లాంట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకప్పుడు తెలిసింది. సో, ఆయన చిన్న చిన్న థింగ్స్ కూడా అప్రిషియేట్ చేశారు. హ్మ్. అండ్ అది నేను నేర్చుకున్నాను ఆయన నుంచి. హ్మ్. ఆహ్, మనం మర్చిపోతాం. మీకేం డెఫినైట్‌లీ అవును. నిజంగా కాంప్లిమెంట్ చేయడం మనం మర్చిపోతూ ఉంటాం. ఆర్ ఎల్స్ దాన్ని ఆస్వాదించడం మర్చిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. సో, ఆ విషయం నేను అనుకున్నాను. మనం హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ వి షుడ్ బి ఏబుల్ టు డూ దట్. కరెక్ట్. అసలు సరౌండింగ్స్‌లో ఏమున్నాయి? మన మూడ్ బట్టి మనకి కనిపిస్తూ ఉంటాయి. అవును. కాదు బయట చాలా ఉంటుంది. చాలా మన మూడ్ ఎలా ఉన్నా బయటది మాత్రం అంతే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. కరెక్ట్. యాహ్! కరెక్ట్. సమ్‌టైమ్స్ మేబీ చేంజ్ అవ్వచ్చు కూడా మన పర్సెప్షన్ కూడా. యాహ్! అండ్ మీకేమన్నా టెక్నిక్స్, టిప్స్ అలాంటివేమన్నా చెప్పేంత దొరికిందా? ఐ నో యూ ఆర్ వెరీ గుడ్ పెర్ఫార్మర్. బట్ అగైన్ లైక్ ఎప్పుడైనా అడగడం, "సార్ ఏంటి సార్ మీ 'ఖుషి' సినిమా నేను ఇన్ని సార్లు చూసాను." మీరు మీరెప్పుడైనా నమ్ముతారో లేదో నేను ఏంటో ఈ పోస్టర్ ఉందని కాదు. కానీ దీని వెనకాల నాకు ఐ నో అంటే ఇది చూసిన వెంటనే నేను ఐయామ్ గోయింగ్ బ్యాక్ టు దట్ డే. ఓకే. సో, ఇక్కడ నేను మాట్లాడాలండి బాగా. సో, నేనంటే అబ్బెబ్బెబ్బే అయిపోతున్నా గ్యాప్‌లో. ఓకే. అవుతుంటే నాకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలి ఇప్పుడు. హ్మ్. అండ్ హి ఈస్ లైక్ కీప్ ఇట్ రియల్ అమ్మా అన్నారు హ్మ్. అంతే. హ్మ్. కీప్ ఇట్ రియల్, కీప్ ఇట్ రియల్. సార్ ఓకే సార్. అండ్ నేనప్పుడు ఆయన సినిమాల గురించి మాట్లాడుతూ వచ్చాను ఆ షాట్‌లో. సార్ మీరు ఆ సినిమా అని చెప్తూనే వస్తున్నా. ఆయన కట్ అయిన తర్వాత ఆయన్ని చూస్తే అసలు నేను ఎలా చూస్తాను అమ్మ బాబోయ్! నేను ఒక ర్యాంట్‌గా చెప్పేసాను ఆయన్ని మళ్ళీ గబగబా వెళ్ళిపోయేదాన్ని. సో, ఆయన ఏమనలేదా దాని తర్వాత? ఆయన పాపం ఆయన పెద్ద మనసు చేసుకొని సరేమా ఏదో ఒకటి రైట్. కాదు. జనరల్లీ సినిమాలో మధ్యలో బ్రేక్ ఉంటది కదా! అలా మనం ఇంటర్వ్యూలో బ్రేక్ ఇచ్చి మనం ట్రైలర్ చూద్దాం. ఇప్పటి వరకు నేను రివీల్ అవ్వలేదు. సినిమాలోనే రివీల్ అవుతుందా అంటే ట్రైలర్‌లో చాలా రివీల్ చేశారు. ఆ! మా తల్లే సూపర్ క్యూట్ ఉండిందసలు. చాలా క్యూట్ మూమెంట్స్ ఉన్నట్టున్నాయి మీకు 'పవర్ స్టార్' గారికి మధ్యలో ఆ ఆ! సీన్స్ అవన్నీ కూడా ఆ! చాలా బా రాసారు. ఎలా అనిపించింది ట్రైలర్ ఫర్ యూ? క్రేజీ. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. ఓహ్ మై గాడ్! అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఈ ట్రైలర్. అంటే మేము ఇంటర్వ్యూ అలా స్టార్ట్ చేసాం. ఐ నో. ట్రైలర్ ఇప్పుడే వచ్చింది. మధ్యలో బ్రేకేజ్ చూస్తున్నాం అన్నమాట. క్రేజీ అనిపించింది. అండ్ సూపర్బ్. అండ్ ప్రతి డైలాగ్ లైక్ అంటే ఆహ్, మనం వచ్చే లైకులు కాదు. ఎవరో లైక్ ఇవ్వకూడదు మన లైఫ్‌కి. యాహ్! అది యాహ్! యాహ్! మాత్రం యాహ్! క్రేజీగా క్రేజీ. అనిపించింది. యాహ్! మనం లైక్ చేయాలి మన లైఫ్‌ని అని. దట్స్ ట్రూ. యాహ్! యాహ్! సో, అలాంటి లైన్స్ చాలా ఉన్నాయండి సినిమాలో. హ్మ్. అండ్ ఈవెన్ దేర్ బ్యాంటర్ కూడా హ్మ్. ఇట్స్ ఎ బ్రీదర్. రైట్. సో, అండ్ ఐ థింక్ హరిశంకర్ గారి రైటింగ్ అనేది ఈస్ వెరీ స్ట్రాంగ్. ఎందుకంటే ఆయన టీమ్ మొత్తం కూడా అలా పంచ్‌లోనే ఒక ఒక అలా అంటే ముందు మనకి సామెతలు వచ్చేవి కదా! అలాగా మాస్ వెర్షన్ ఆఫ్ దట్ లాగా అలా అదే కదా! గోత్రం యాహ్! ఆగని గోత్రం ఇరగతీసే నక్షత్రం ఇరుగుతున్న సంథింగ్ ఇది ఉంది యాహ్! గదా! యాహ్! యాహ్! సో, క్రేజీ అసలు ప్రతి దాంట్లోనూ ఒక హై యాహ్! వచ్చేది. ఒక అంటే ఏదో కొన్ని పంచ్ లైన్స్ రాయడం ఈస్ డిఫరెంట్. బట్ ప్రతి లైన్ పంచ్‌లా ఉండడం మాత్రం క్రేజీ. అది హరిశంకర్ యాహ్! గారికి దక్కుతుందేమో ఈ క్రెడిట్ అవును. అంతా గూడా. అండ్ ఆ పల్స్ మ్యాచ్ అయిందండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ వెరీ కాన్ఫిడెంట్‌లీ సే. సో, ఈ అమ్మాయి కూడా చూసినప్పుడు అదేంటోనే ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్రతిసారి ఏదో మ్యాజిక్ జరిగింది అంటది. సో, ఇట్స్ దట్
those scenes are very cute అండి చాలా it's రైట్. అండ్ ఇందులో ఇంకో స్పెషల్ కూడా ఉందంటే ఫస్ట్ మిమ్మల్ని కలిసి మీది ఏ రాశి? కన్యా రాసా ఇందులో? సో ఓకే, నేను ఇంకా రివీల్ చేయను. దాంట్లో ఒక చిన్న యాంకర్ పార్ట్ ఉంది, అది నేనే చేశా. ఐఎమ్ నాట్ రివీలింగ్ స్మాల్ది, ఊరికే చిన్నది. మీ ఇంట్రో సీన్ ఏదైతే ఉందో అది, దానికి ముందు ఒక ఇద్దరు మాట్లాడుకుంటుంటారు కదా జ్యోతిష్యం, అది అది నేనే చేసా. యా. సో మీరు కూడా పార్ట్ ఆఫ్ ది టీమ్. గీతా భగత్ సింగ్ ఆల్సో, ఉత్తార్ భగత్. యా, డెఫినెట్లీ క్రేజీగా అనిపించింది అనమాట. అండ్ నా లైక్ ఇప్పుడు మనం ట్రైలర్ చూసినప్పుడు ఫస్ట్ మనకు ఆ హై ఇవ్వడానికి రీజన్ డైలాగ్స్తో పాటు సో మ్యూజిక్ అని చెప్పాలి. అండ్ రాక్ స్టార్ గురించి వాట్ యు సే? No, fantastic. I think DSP గారు ఇచ్చిన songs, Niklingi Sala and or like all the songs are amazing. So I'm thoroughly looking forward to a theatrical experience అండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఎస్పెషలీ మనకి ఇప్పటికీ దట్ సినిమా కల్చర్ బతుకుందంటే మనకి ఎస్పెషలీ అట్ టైమ్స్ ఆఫ్ ఓటీటీ ఇలాంటి సినిమాలు రావడం వల్ల నేను అనుకుంటున్నా. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దే హ్యావ్ అ ఫ్యాన్ బేస్ లైక్ దట్, ఒక ఆరా అనేది అండ్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కెన్ బి గివెన్ టు పీపుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్కేల్. సో అది డెఫినెట్గా ఈ సినిమాలో ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్సో అసలు బద్దలు కొట్టేశారు. ఇట్స్ క్రేజీ. అండ్ మైత్రి డెఫినెట్లీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మెషిన్ అని చెప్పాలి. అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు, హిట్స్ కొడుతున్నారు వాళ్ళైతే. సో వాళ్ళ అసోసియేషన్ ఎలా ఉంది లీలా ఫీల్? ఫెంటాస్టిక్ అండి, ఎందుకంటే మేము ముందు కూడా వర్క్ చేసాము. అండ్ ప్లస్ ఈవెన్ ఐ న్యూ దెమ్ వెరీ వెల్. అందుకే పుష్ప అండ్ ఈ సినిమా గురించి మొదటి నుంచి ఎప్పుడు మాకు ఒక కాన్వర్జేషన్ ఆఫ్ ఇలా వస్తుందంటే ప్రతిరోజు నేను ఫస్ట్ టైం బహుశా సినిమా సెట్లో ప్రతిరోజు ప్రొడ్యూసర్స్ వచ్చి కూర్చునే వాళ్ళు. సో ఒక్కొక్క సీన్ వాళ్ళు కూడా చాలా చాలా ఉత్సాహంగా చాలా కోరికగా తీసినట్టు ఉండింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.